హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ అండ్ బాను వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక స్పెషల్ వ్లాగ్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. మా చిన్నోడు ఫైనల్ మైల్ స్టోన్ అయితే రీచ్ అయిపోయాడు. సో ఇప్పుడిప్పుడే నడుస్తున్నాడు. అందుకని నేను నడిస్తే అరిసెలు చేస్తాం కదా, సో అడుగులు వేస్తే అరిసెలు అంటారు, అదైతే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే నేను ఇక్కడ పిండి అయితే రెడీ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది వచ్చేసి అరిసెలు కాదు. ఇక్కడ మనం పిండి పట్టించి పాకం చేసి అరిసెలు చేయాలంటే చాలా కష్టం. అందుకే నేను పాకం లేకుండా సో అప్పాల్లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఇవైతే పాకం లేకుండా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఒకసారి ఛానల్లో అయితే చూపించాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి నా ఛానల్లో చెక్అవుట్ చేయండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ అయితే నేను ఈ సంక్రాంతి పండగకి అయితే ఈ మైల్ స్టోన్ అయితే అప్పుడప్పుడే రీచ్ అయ్యిండు చిన్నోడు. అప్పుడే చేద్దామని అనుకున్నాను, కానీ భానుకి ఆఫీస్ ఉండడం వల్ల తను ఆ రోజైతే ఆఫీస్కి వెళ్ళాడు. ఇంకా నేను అప్పుడు చేయడం కుదరలేదు. ఇంకా చేద్దాం అనుకుంటే ఇంకా మళ్ళీ చిన్నోడు ఒకసారి సిక్ అయ్యిండు. ఇంకా అలా అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఫైనల్లీ ఇప్పటికైతే కుదిరింది. మీకు గుర్తున్నట్టయితే లాస్ట్ ఇయర్ సంక్రాంతి పండగకి నేను చిన్నోడైతే అప్పుడు బోర్లో పడున్నాడు. సో ఫస్ట్ మైల్ స్టోన్ అయితే రీచ్ అయినప్పుడు అప్పుడైతే నేను బోర్లో పడితే బొబ్బట్లు చేశాను. సో ఈ సంక్రాంతికి కరెక్ట్గా తనైతే అడుగులు వేస్తూ ఉన్నాడు. సో చాలా హ్యాపీ అనిపించింది. ఈసారి అడుగులు వేస్తే అరిసెలు చేద్దాము సంక్రాంతికి అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడైతే కుదరలేదు. సో ఫైనల్లీ ఇప్పుడైతే చేయగలుగుతున్నాను. నాకు ప్రతి ఒక్కటి తన విషయంలో ఒక మెమరబుల్గా ఉండిపోవాలి, తనకు కూడా ఒక మెమరీ క్రియేట్ చేయాలి, తన చైల్డ్హుడ్ అని ప్రతి ఒక్కటి నేను సెలబ్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడైతే ఇంకా నేను అరిసెలు చేసే టైంలో ఇంకా తను కూడా లేచేశాడు. ఇంకా లేచి ఇలా ఆడుకుంటున్నాడు. కన్నయ్య ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నావా? ఆమ్ చేస్తున్నావా? చెయ్యి. ఇలా లేచి ఆడుకుంటున్నాడు. సో తనకి ఏదో కిచెన్ ఐటమ్ ఇస్తే ఆడుకుంటుంటాడు, కానీ ఒకదాంతోనే ఆడు. ఒక 10 మినిట్స్కి ఒకటి 10 మినిట్స్కి ఒకటి అలా చేంజ్ చేస్తూ ఉండాలి. ఇంకా అరిసెలన్నీ అయిపోయాక ఇంకా నేను ఇక్కడైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. చిన్నోనైతే వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసాను. ఒక 5-10 మినిట్స్లో అయితే డెకరేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఎక్కువ డెకరేషన్ అయితే ఏం చేయట్లేదు ఈసారి. జస్ట్ సింపుల్గా అలా చేసేస్తున్నాను. ఎందుకంటే తనైతే వస్తే ఇంకా అవన్నీ లాగేస్తాడు. సో అప్పుడులాగా చిన్నపిల్లడైతే కాదు కదా, ఇప్పుడు అన్నీ ఏది పెట్టినా అది లాగేస్తూ ఉంటాడు. అందుకే సింపుల్గా అయితే ఇలా చేసేస్తున్నాను. అటువైపు ఇటువైపు ఒక 7 అరిసెలు అయితే పెట్టేస్తూ చుట్టూ ఫ్లవర్స్ అయితే పెట్టేశాను. ఇంకా డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయాక తన్ని రెడీ చేసి మేము కూడా రెడీ చేసి వచ్చేసాము. సో మా బుల్లి మహారాజ్ అయితే రెడీ అయిపోయాడు పంచ వేసుకొని. సో ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. సో కెమెరా అక్కడ పెడితే ఇంకా కెమెరాని పోయి పట్టుకుంటున్నాడు. సో ఇలా అయితే జరుగుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఈవెంట్ అంత ఈజీగా అయితే వెళ్ళదు ఇప్పుడు పిల్లలతోటి. సో చూడండి మీరే, ఇంకా ఎన్ని సర్కస్లు చేస్తారు ఇప్పుడు. ఇక్కడైతే నడిపించడానికి అయితే ట్రై చేస్తున్నా, కానీ తనైతే నడవట్లేదు, భయపడుతున్నాడు దానిపైన నడవడానికి. చుట్టూ నడుస్తున్నాడు కానీ దానిపైనకి అయితే వెళ్ళట్లేదు. ఇంకా వాళ్ళ డాడీ అయితే అవి ఇవి మాటలు చెప్తూ ఉన్నాడు, కానీ తనైతే భయపడుతున్నాడు. ఇది ఇస్తారా? 1 2 3 గో. ఇక్కడైతే వాళ్ళ డాడీ అయితే ఒకసారి నడిచి చూపిస్తున్నాడు ఇలా నడవాలని. సో వాళ్ళ డాడీని చూసి అయితే వాడు నడవడానికి అయితే వచ్చాడు, కానీ మళ్ళీ ఇంకా
స్టాప్ చేశాడు, మళ్ళీ నడవట్లేదు. చూసారు కదా, ఫైనల్లీ మా బుడ్డోడైతే నడిచేశాడు. సో ఇన్ని సర్కస్లు చేస్తే ఫైనల్ ఇప్పటికైతే నడిచాడు. ఎంత క్యూట్గా బుడి అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు చూడండి. సో ఫైనల్లీ వాడైతే నడిచేశాడు, మాకు కూడా హ్యాపీ. ఇంకొకసారి నడవడం స్టార్ట్ చేశాక ఇంకా వాడిని అయితే ఆపడం కుదరలేదు. ఇంకా వాడికి అదొకటి ఫన్ లాగా అనిపించింది, ఇంకా నడుస్తూనే ఉన్నాడు ఆపకుండా. స్టార్టింగ్లో అయితే నడిపించడానికి ఎంత ఇబ్బంది పడ్డామో ఇప్పుడు చూడండి, వాడికే వాడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పుడైతే ఆగమన్నా ఆగడు. సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అరిసెలు అరిగేదాకా నడుస్తూనే ఉంటాడు. చాలామందికి డౌట్ రావచ్చు, ఎందుకు అరిసెలపైన నడిపిస్తున్నారో, తినేవాటిపైన నడిపించవచ్చా అని. కానీ యాక్చువల్ అయితే దీనికి ఒక స్టోరీ ఉందంట, నేను కూడా రీసెంట్గానే తెలుసుకున్నాను. ఇలా పిల్లలు నడిచాక ఆ అరిసెలని పిల్లలు లేని వారికి ఇస్తే వాళ్ళకి పిల్లలు కలుగుతారని ఒక నమ్మకం అంట. సో అది పూర్వీకుల నుంచి పాటిస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ మనకి అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా అలా చేశాను. ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. సో నేను కూడా ఇలా సెలబ్రేట్ చేయాలి, వాడి మైల్ స్టోన్ వాడికి ఒక మెమరీగా ఉండిపోవాలని మాత్రం ఇలా చేశాను. ఇంకా వాడికైతే ఒక అరిసె అయితే ఇచ్చేసాము, ఇంకా నడుస్తూ ఉన్నాడు అనేసి. సో అదైతే తింటూ ఉంటాడు ఇంకా నడవడని. చూస్తే అరిసె మంచిగా తింటున్నాడు. వాడికి చాలా ఇష్టం అలా తినడానికి, కానీ పాపం వాడికి తినడానికి రాదు ఇప్పుడే. సో తినడానికి ట్రై చేస్తాడు కానీ వాడికి గొంతును వేసుకొని మళ్ళీ వామిటింగ్ చేసేస్తాడు. సూపర్ చెప్పు, సూపర్ చెప్పు, సూపర్. అలా తింటూ లాస్ట్ అయితే వామిటింగ్ చేసేసాడు. సో వాడికి గొంతుని పడి, సో వాడికి అంత ఈజీగా తినడం అయితే రాదు. ఇలా మా చిన్న ఈవెంట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంట్లో. అలానే మా ఇంటి బయట చిన్న లేక్ ఉంటుంది. సో అక్కడైతే డక్స్ అవన్నీ ఉంటాయి, గ్రీనరీ కూడా ఉంటుంది కదా అనేసి ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొచ్చి బయటకు అయితే తీసుకొచ్చాము. ఈ క్యూట్ మెమరీస్ని మీరు కూడా చూసేయండి. చూసారు కదా మా చిన్నోడి చిన్న ఈవెంట్. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ లైవ్. అంటిల్ దెన్ బాయ్.